ముఖ్యంగా ఈ యొక్క సభకు ఈరోజు జరిగే కార్యక్రమం అధ్యక్షుడిగా శ్రీరాముల పైడి గారు వేదికపైకి రాజు కోరుతున్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆర్పిఐ తారకం. అదేవిధంగా మరి బండి మొదలన్న అందులో ఉన్నాడు. తర్వాత విజ్ఞాన రమేష్ రాష్ట్ర కార్యదర్శి ఆర్పిఐ, నన్ను సామి అంటే నేనే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పిఐ. తర్వాత ఈశ్వర్ రజిత మహిళా జిల్లా అధ్యక్షురాలు పరిచయం చేసుకోవాలి. తర్వాత ఎంపీ హసీనా బేగం మహిళా కార్యదర్శి ఆర్పిఐ పార్టీ. తర్వాత తాడిచెట్టి విద్యాసాగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి క్రాంతికుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయం చేసుకొని కోరుతున్నా. అదే మైదాన్ జపాల్ గారు ఆర్పిఐ లీగల్ అడ్వైజర్ తెలంగాణ రాష్ట్ర. తర్వాత సేపూర్ విజయ ప్రముఖ న్యాయవాది మహిళ. ఆ తర్వాత రాజేందర్ బీబీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు, గారు రాష్ట్ర మంగళ అందరి సంఘం, వెంకరపు రామచంద్ర గారు జిల్లా అధ్యక్షులు ఆలమనాడు, సింగారపు రవిప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శి అంబేద్కర్ సంఘం, మార్తా రాజేష్ గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆలయ అంబేద్కర్ సంఘం, ఎంపీ సహేద బేగం మహిళా నాయకురాలు. తర్వాత గురి సాంబలక్ష్మి మహిళా నాయకురాలు, బాణాల మరియా మహిళా నాయకురాలు. తర్వాత గురిగంటి రమేష్ గారు జిల్లా గురిగంటి రమేష్ గారు పరిచయం చేస్తారు. రాజు గారు. తర్వాత మన పరాల రవీంద్రన్న భూపాలపల్లి దేవి. తర్వాత పరాల శంకర్, తర్వాత రాజు. మరి ఈరోజు ఎవరు పేరు ముఖ్యంగా అంకెలను కోరుకుంటూ ఎంత పుస్తకాలు పరిచయం అంటే మరి వీళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమ జైబీ తెలుపుతూ ముఖ్యంగా ఆ మహానాయకుడు ఒక ఉద్యమ నేపథ్యాన్ని, ఆయన త్యాగాలను, ఆయన ఒక ఉద్యమ లక్ష్యాలను మనం కొంత తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. తెలుసుకోవడంతో పాటు ఆ మహానాయకుడు ఒక ఆలోచనని కూడా ప్రజలకు తీసుకుపోయే దిశగా పని కూడా చేయడానికి అనుసరించి మనందరం కూడా ఆ యొక్క ఒక గొప్ప నాయకుడు ఒక ఆలోచన ప్రజలకు అందించే దిశగా పనిచేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఎందుకంటే చాలామంది మహానీయుల పేరు చెప్తారు తప్ప మహానీయుల ఆలోచనల్ని, మహానీయుల ఒక ఆలోచన విధానాలని ప్రజల్లోకి అందించడానికి మాత్రం విఫలమవుతున్నారు. ఎందుకంటే వేదికల మీదనే గొప్ప నాయకుడు అని గంటలు మాట్లాడతాం, త్యాగదరులను మాట్లాడతాం. కానీ వాళ్ళు చేసిన త్యాగాలను, వాళ్ళ ఒక గొప్పతనాన్ని, వాళ్ళకు ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు తీసుకుపోవడం మాత్రం మనం పోటీ పడం. వేదికల మీద పోటీ పడతాం, స్టేజ్ల మీద పోటీ పడతాం. కానీ ఆ యొక్క మన యొక్క ఆలోచనని ఆచరించడంలో, వ్యాప్తి చేయడంలో మాత్రం పోటీ పడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒకటి ఒక కులాధిపత్యాలు కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత ఆధిపత్యాలు కావచ్చు. అలా కాకుండా ఎలాంటి మచ్చ లేని నాయకుడు, ఏ వ్యక్తికి కాంప్లికేట్ కలిగే నాయకుడు, ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా విమర్శించే వ్యక్తి కాదు, సమాజాన్ని వ్యక్తిగతంగా ప్రశ్నించే వ్యక్తి కాదు. సమాజంలో ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజా హక్కుల కోసం ప్రభుత్వాలని ఈరోజు చంద్రబాబు ప్రభుత్వాలు కావచ్చు, రాజశేఖర సంస్థలు కావచ్చు, గడగడలాడించిన ఏకైక నాయకుడు ఒక అంబేద్కరిస్టు, నిజమైన అంబేద్కర్ మాది బొద్దు తారకం, దళిత ఉద్యమ నాయకులు అంటే ఒక బొద్దు తారకం కార్యక్రమం. చాలామంది ఉన్నారు. కానీ చాలామందిలో కొంతమంది అదొక మనమైతే ఈరోజు బొద్దు తారకం అనుకునేది. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము 25 సంవత్సరాలుగా మేము తారకం గారితో జర్నీ చేసి